అనాది కాలంలో దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందాలన్న ఆకాంక్షతో ఒక మహాకార్యానికి శ్రీకారం చుట్టారు. వారు వాసుకి అనే నాగరాజును తాడువలె ఉపయోగించి మందర పర్వతాన్ని మధించి సముద్రాన్ని కలుపసాగారు. ఆ మథనంలో విభిన్నమైన వస్తువులు బయటకు వచ్చాయి: హాలాహల విషం, కామధేను, ఐరావతం. చివరికి గగనాన్ని ప్రకాశింపజేస్తూ అమృత కలశం బయటపడింది. ఆ క్షణం సాక్షాత్తు సృష్టికి మణిపూసలా వెలిగింది. ఇది కేవలం ఒక మంత్రదృష్టి కాదు, ఇది ధర్మయుద్ధానికి బీజం వేసిన ఘట్టం. అమృతాన్ని పొందేందుకు దేవతలు మరియు అసురులు గొడవ పడుతుంటే విష్ణుడు ఒక మార్మిక, మాయామోహన అవతారాన్ని ధరించాడు. అతడు మోహినిగా మారి ఆకాశంలో మెరిసే చంద్రబింబంలా కళ్లతో మంత్రించగల రూపంతో తన చేతిలో అమృతపు కుండను పట్టుకుని దేవతల వైపు చిరునవ్వుతో నిలిచాడు. ఆమె రూపాన్ని చూసి అసురులంతా మోహితులైపోయారు. ఈ మాయా అవతారం కేవలం శరీరరూపం కాదు, ఇది విశ్వం కోసం విష్ణువు చేసిన ధర్మ విధానం. మోహిని రూపాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మాయలో పడినట్టే. సాక్షాత్తు శివుడే ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు. హిమాలయ శిఖరంపై ధ్యానమున ఉన్న శంభు ఆ మాయా రూపాన్ని చూసి ఒక్కసారిగా కనులు తెరిచాడు. ఆ క్షణం శివుని మనస్సు స్థిరంగా ఉండలేదు. అతనిలో ఆత్మజ్ఞానం, మాయాజాలాన్ని తేడా చేయలేకపోయాడు. మోహిని మాయతో శివుడు కూడా మానవతత్వాన్ని అనుభవించాడు. ఈ కలయిక భూమిపై ఒక మహోన్నత దేవత పుట్టుకకు నాంది పలికింది. అసురకులంలో జన్మించిన మహిషి అనే రాక్షసి పరమ తపస్సుతో బ్రహ్మదేవుడిని తృప్తిపరిచింది. చీకటి అడవిలో మునిగిపోయిన ధ్యానంతో ఆమె కోరింది, నా మీద శివుడు మరియు విష్ణువు కలయికగా పుట్టినవాడు తప్ప మరెవరూ విజయం సాధించకూడదు. బ్రహ్మదేవుడు ప్రశాంతంగా 4 ముఖాల నుండి ఒకే స్వరం వినిపిస్తూ ఆ వరాన్ని అనుగ్రహించాడు. ఈ వరం మహిషికి అసాధారణ బలాన్ని ఇచ్చింది. కాని అదే వరం ఆమె వినాశానికి వేదిక అయింది. ఎందుకంటే ఆ కలయిక మనకోసం అయ్యప్పుడిని తీసుకువస్తోంది. మహిషికి బ్రహ్మవరం లభించిన తర్వాత లోకాల సమతుల్యం క్షీణించింది. అప్పుడే దేవతల సభలో ఒక గొప్ప దివ్య సంకల్పం ఉద్భవించింది. నారదుడు ఆకాశ మార్గంలో ప్రవేశించి దేవతలందరికీ ఒక మర్మాన్ని వెల్లడించాడు. ఈ అధర్మాన్ని అంతమొందించాలంటే శివుడు మరియు విష్ణువు కలయికగా పుట్టిన శిశువు అవతరించాలి. దేవతలంతా ఆ శిశువు ఆవిర్భావానికి ఎదురుచూస్తూ ఆకాశంలో వెలిగే జ్యోతి పట్ల ధ్యాసలతో నిలిచారు. అప్పుడు భూమి మీద ఒక మహాశక్తి ఆవిర్భవించబోతోంది అన్న సంకేతం వెలుగుపరచింది. ఒక పావనమైన ఉదయం. పండలంరాజు రాజశేఖరుడు వేటకోసం అడవిలోకి వెళ్లినప్పుడు పమ్మనదీ తీరంలో ఒక అపూర్వ దృశ్యం కనిపించింది. అక్కడ ఒక దివ్య కాంతి ప్రకాశిస్తూ బంగారు వస్త్రంతో కప్పబడి ఉన్న ఒక శిశువు పడుకున్నాడు. అతని మెడలో మణి, చిన్న బంగారు గంట మృదువుగా మ్రోగుతోంది. ఆ దృశ్యం చూసిన రాజు కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. అది సాధారణ శిశువు కాదు, అది దైవ కార్యానికి పుట్టిన తేజోమయ బిడ్డ అని ఆయన హృదయం తెలియజేసింది. ఆ దివ్య శిశువును చూసిన రాజశేఖరుని మనస్సు ఉలిక్కిపడిపోయింది. ఇతడు నా రాజ్యానికి దైవ ప్రసాదం అంటూ గుండెలలో ముద్దుగా పెట్టుకున్నాడు. రాజమహలానికి తీసుకువచ్చి రాణితో కలిసి ఆ బాలుడిని దత్తతగా స్వీకరించాడు. శిశువు మెడలో ఉన్న మణి గట్టిగా మ్రోగుతుండడంతో అతనికి మణికంఠుడు అనే పుణ్య నామం పెట్టారు. ఆ రోజు నుండి పండలం రాజ్యంలో ఆనందం వెల్లివిరిచింది. ఎందుకంటే ఒక సాధారణ బాలుడు కాదు, ధర్మ స్థాపన కోసం వచ్చిన దేవత స్వరూపమే రాజ ఇంటిలో అడుగుపెట్టాడు. ఒక ఉదయం మహర్షి అగస్త్యుడు రాజమహలానికి విచ్చేశాడు. ఆయన ముఖంలో జ్ఞానదీప్తి, వాక్యంలో నిశ్చల ధర్మబలం. బాలుడిని గమనించి రాజశేఖరుడితో మెల్లగా అనేడు, ఈ శిశువు సాధారణ బాలుడు కాదు రాజా. ఇతడు శివ విష్ణువుల తేజస్విగా భూలోక రక్షణ కోసం అవతరించిన యోగేశ్వరుడు. ఇతడి మహిమ 16 ఏళ్ల వయస్సులో ప్రత్యక్షమవుతుంది. అప్పటివరకు ఇతనిని ప్రేమతో, ఆరాధనతో లాలించండి. ముని వాక్యాలతో రాజదంపతుల కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ధర్మయుగం మొదలవుతోంది అన్న నమ్మకం కలిగింది. కాలం క్రమంగా గడిచింది. మణికంఠుడు అబ్బురపరిచే రీతిలో ఎదిగాడు. చిన్న వయస్సులోనే అతడు ధర్మశాస్త్రాల అధ్యయనంలో, సంస్కృత శ్లోకాలలో ప్రవీణత సాధించాడు. గురుకుల వాతావరణంలో అతడు ధ్యానంలో తలమునకలై యోగశక్తిని పొందాడు. గురువుల పర్యవేక్షణలో ధనుర్విద్య, ఖడ్గవిద్య మరియు శాస్త్ర విద్యలో అతని ప్రతిభ ప్రజలను ఆశ్చర్యపరిచింది. కొంగు బంగారంగా పెరిగిన అతడు దేవతల ఆజ్ఞకు సరైన మార్గాన్ని ఏర్పరుస్తూ ధర్మ మార్గంలో అడుగుపెడుతున్నాడు అన్న విశ్వాసం అందరిలో కలిగింది.
ఒకరోజు గురుకులం వద్దకు వచ్చిన ఒక అంధ బాలుడి తండ్రి కన్నీళ్లతో తన కుమారుడికి చూపు కలుగజేయాలని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న మణికంఠుడి మనస్సు కరిగిపోయింది. సుదీర్ఘ ధ్యానంలో ఉన్నట్లుగా అతడు మృదువుగా అంధ బాలుడి కళ్లపై చేయి ఉంచాడు. ఆ క్షణం ఒక స్వర్ణ కాంతి వెలసింది. బాలుడు తొలిసారిగా లోకాన్ని చూడగలిగాడు. జనాలు కళ్లతడితో అబ్బురపడుతూ ఇతడు ఎవరూ కాదు, స్వయంగా దివ్యశక్తే అని సంబరపడిపోయారు. మణికంఠుడి అద్భుత శక్తులు నిశ్శబ్దంగా వెలుగులు పంచుతున్నాయి. మణికంఠుడి తెలివి, ధైర్యం, దయ వంటి గుణాలన్నీ రాజశేఖరుని మనస్సును ఆకట్టుకున్నాయి. ఒక మహాసభలో ప్రజల ముందు నిలబడి రాజు గంభీర స్వరంతో ప్రకటించాడు, ఈ రాజ్యానికి నా తర్వాతి వారసుడు మణికంఠుడే. ఆ మాటలు గాలిలో ప్రతిధ్వనించగా ప్రజలు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. కాని రాజమహల అంతర్భాగంలో మాత్రం ఆ ప్రకటన అక్కసు రేపింది. మంత్రి, రాణి గుండెల్లో అసూయ కదలికలు మొదలయ్యాయి. ధర్మ మార్గంలో నడిచే వారిని పరీక్షలు వెంటాడక మానవు కదా? రాజు మణికంఠుడిని వారసుడిగా ప్రకటించిన క్షణం నుంచి రాణి మనస్సులో అసూయ అగ్ని రాజుకుంది. ఆమె రాత్రివేళలో మంత్రిని పిలిపించి లోపల విరిగిపోతూ మాట్లాడింది, ఈ బాలుడిని తప్పించుకుంటే నా కుమారునికి రాజ్యం దక్కదు. చీకటి గదిలో దీపం మాయలేదురు విరజిమ్ముతుండగా ఇద్దరూ కలిసి ఒక దురభిప్రాయంతో కుట్ర పన్నారు. వారి ఆలోచనల్లో విషం, మాటల్లో మాయ. కొన్ని రోజుల తర్వాత రాణి అకస్మాత్తుగా మంచంపై పడిపోయింది. నా ప్రాణాలు కాపాడాలంటే పులిపాలే ఔషధం అంటూ మాయ చేసింది. రాజు కలవరిచిపోయాడు. కాని ఈ అనారోగ్యం వెనక ఒక దుర్మార్గ కుట్ర దాగి ఉంది. ఇది మణికంఠుడిని మోసంగా అటు అడవిలోకి పంపించే ఆట మొదలు. రాజమహల్లో ఉద్విగ్నత. అందరూ మణికంఠుడిని ఆపాలని ప్రయత్నిస్తుంటే అతడు నిర్మలంగా నిలిచాడు. రాణికి అవసరమైనది పులి పాలు అయితే నేను వాటిని తెస్తాను అంటూ ధైర్యంగా ఒప్పుకున్నాడు. చుట్టూ నిశ్శబ్దం. ఒక చిన్న వయస్సు, కాని ఆత్మవిశ్వాసం ఒక యోధునికి ఏమాత్రం తక్కువ కాదు. ప్రభాతకాలం. మణికంఠుడు శాంతంగా రాజశేఖరునికి నమస్కరించి రాణిని ఆశీర్వదించాడు. చేతిలో ధనుస్సు, నిండిన ధైర్యం, లోపల దివ్య ఆశయంతో అడవిలోకి అడుగుపెట్టాడు. ప్రజలు తలవంచి నిలబడి స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆలపించగలిగినంతే ధర్మయుద్ధం ప్రారంభమైంది. అడవి నిశ్శబ్దంగా ఉంది. పక్షుల కిలకిల ధ్వనులు, ఆకాశాన్ని స్పృశించే చెట్లు మధ్యగా మణికంఠుడు నిదానంగా అడుగులు వేస్తున్నాడు. నలుగురికి భయంగా అనిపించే అడవిలో అతనికి మాత్రం అది తపోభూమిలా అనిపించింది. చేతిలో ధనుస్సు, చూపులో దీక్ష, చుట్టూ ప్రకృతిలోని శాంతి, దేవతల ఆశీస్సులతో అతని యాత్ర మొదలైంది. అడవిలో మణికంఠుడిని చూసిన గిరిజనులు ఆశ్చర్యపోయారు. అతని తేజస్సు వారికి భయం కాక భక్తిని కలిగించింది. వారు ఫలాలు, నీరు అర్పిస్తూ వినయంగా మొక్కారు. దేవతా స్వరూపుడిని పుష్టిగా గుర్తించారు. ఒక చీకటి పర్వతం, అందులో ఎర్ర జ్యోతి జ్వలిస్తోంది. అది మహిషి నివాసం. దుర్మార్గతకు ఆ గుహే కేంద్రం. మణికంఠుడు అక్కడికి చేరగా మహిషి మహా ఎద్దు రూపంలో గర్జించింది. భూమి కంపించింది. ఆకాశం చీకటి చుట్టుముట్టింది. కాని మణికంఠుడి చూపు లోపల ధైర్యం, బయట ధర్మం. మహిషి ఎద్దు రూపంలో వాగులా దూసుకొచ్చింది. మణికంఠుడు క్షణం కూడా వెనుకాడలేదు. తన ధనుస్సు ఎత్తి అగ్నిబాణాన్ని విసిరాడు. అరణ్యం అంతా ముంగుర్ల మోతలతో నిండిపోయింది. ఒక్కవైపు అహంకారానికి ప్రతీక, ఇంకొకవైపు ధర్మానికి అవతారంగా ఉన్న మణికంఠుడు. యుద్ధం ఇక ఆరంభమైంది. మణికంఠుడి బాణం చివరిసారి విసిరిన క్షణంలో మహిషి కూలిపోయింది. ఆమె శరీరం నుంచి ఒక తేజోమయ స్వరూపం వెలసింది. అది శాపబద్ధమైన దేవత. కన్నీటితో ఆమె నమస్కరించింది. నీ చేతిలో మరణం నాకు విమోచనమయ్యింది. అప్పుడు అరణ్యమంతా దివ్య కాంతితో నిండిపోయింది. ధర్మం మరోసారి విజయపదంలో నడిచింది. మహిషి నిర్మూలన తరువాత ఆకాశం తేజోమయమైంది. ఇంద్రుడు, దేవేంద్రులు, మహర్షులు అందరూ అరణ్యంలో ప్రత్యక్షమై మణికంఠుడికి నమస్కరించారు. గర్జనలతో కాదు, పుష్పవృష్టితో. ధర్మశాస్తా నీకు వందనం అంటూ గర్వంతో పుష్పమాలలు అర్పించారు. ఆయన ధైర్యం, దయ మరియు ధర్మ సంస్థాపనకు ఈ జగత్తే సాక్షిగా నిలిచింది. మణికంఠుడి విజయాన్ని గౌరవించేందుకు ఇంద్రుడు ఒక మాయపూర్ణ రూపం తీసుకున్నాడు. పులి రూపంలో, బంగారు కళ్లతో, భయంలేని శాంత స్వరూపంగా అతడు మణికంఠుడి ఎదుట నిలబడ్డాడు. నీ పుణ్యయాత్రకు ఇది నా సేవ అని నమస్కరించాడు. ఆ పులి రూపం అరణ్యంలో భక్తులకు భయాన్ని కాదు, భక్తిని కలిగించే రూపంగా మారింది. అదే రోజున
పులి రూపంలో ఇంద్రుడిపై మణికంఠుడు విరాజిల్లుతూ పండలం రాజ్యానికి తిరిగొచ్చాడు. వెనుక పులుల సమూహం, ముఖంలో తేజస్సు, ఆకాశంలో శాంతి. ప్రజలు చూసి దిగ్భ్రాంతి చెందారు. ఇతడు మన రాజకుమారుడా లేక దేవుడా అన్న సంశయం తీరేలోపే అందరూ భక్తితో మోకాళ్లపై కూర్చున్నారు. రాజమహల ప్రాంగణం సాక్షాత్తు వైకుంఠంలా మారింది. రాణి మణికంఠుడిని చూస్తూనే కన్నీరు పెట్టింది. ఆమె పాపం తెలుసుకుంది. మణికంఠుడి పాదాల దగ్గర మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి అశ్రునయనాలతో క్షమాపణ కోరింది. రాజశేఖరుడు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. మణికంఠుడు మాత్రం సాక్షాత్తు కరుణామయుడిలా ఆమెపై దయ చూపించి ఆశీర్వాదం ఇచ్చాడు. అది కేవలం క్షమ కాదు, ఆత్మపరిశుద్ధికి ఇచ్చిన దీవెన. ఆ క్షణంలో మణికంఠుడి శరీరం చుట్టూ తేజోమయం వెలుగు ప్రసరించింది. ఆకాశంలో శివుడు, విష్ణువు ప్రతిరూపాలు కంటికి పడ్డాయి. ప్రజలందరూ ఆశ్చర్యంతో నమస్కరించారు. ఇతడు దేవతల సమ్మిళితం. ధర్మశాస్త్ర స్వయంగా మణికంఠుడు రాజును ఒంటరిగా అడవిలోకి తీసుకెళ్లి మృదువుగా అన్నాడు, నీవు నా కోసం ఆలయం నిర్మించాలని కోరుకుంటున్నావు కదా? ఆ స్థలాన్ని నేనే చూపిస్తాను. ఆయన చేతిలో బంగారు విల్లు మెరిసింది. మణికంఠుడు తన బంగారు బాణాన్ని ఆకాశంలోకి సంధించాడు. అది ప్రకాశిస్తూ గగనతలంలో ఎగురుతూ దూరంలోని ఒక పర్వత శిఖరంపై పడింది. అదే భవిష్యత్తులో శబరిమల అయ్యప్ప ఆలయ స్థలం. ఆ బాణం పడిన ప్రదేశంలో మణికంఠుడు ధ్యానస్థితిలోనున్న యోగేశ్వరుడిగా ప్రతిష్ఠించబడ్డాడు. ముఖం ప్రశాంతంగా, కన్నులు మూసి, చేతిలో చిన్ముద్ర, చుట్టూ దీపాల వెలుగులు. అరణ్యంలో ఆ స్థలం క్షణాల్లో దేవస్థలంగా మారిపోయింది. ప్రజలందరి ఎదుట మణికంఠుడు యోగ ముద్రలో నుంచే తేజస్సుగా మారి ప్రతిమలో లీనమయ్యాడు. ఆ క్షణం ఆకాశం శాంతించింది. ప్రజల హృదయాల్లో మాత్రం ఆయన్ను మరిచే శూన్యం ఏర్పడింది. దేవుడు భూలోకాన్ని వదిలాడు, కాని భక్తుల హృదయంలో నివసించేందుకు. మణికంఠుడి బాణం చూపిన స్థలంలో రాజశేఖరుడు అర్చకుల సూచనలతో శబరిమల ఆలయాన్ని నిర్మించాడు. పర్వతం పైభాగంలో 18 పుణ్యపదులు ఉన్న ఆలయం ఏర్పడింది. అక్కడి నుంచి ధర్మశాస్త్ర శాశ్వతంగా భక్తులకు దర్శనమిస్తాడు. కాలాలు మారినా భక్తుల విశ్వాసం మారలేదు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు నల్ల వస్త్రధారణతో, తలపై ఇరుముడితో అడవుల్లోంచి నడుచుకుంటూ శబరిమల యాత్ర మొదలు పెడతారు. ఒక్కో అడుగులో శుద్ధి, ఒక్కో ప్రాణంలో శరణాగతి. అంతా ఒకే నినాదం, స్వామియే శరణం అయ్యప్ప. శబరిమల యాత్ర ముందు భక్తులు 41 రోజుల పాటు కఠినమైన వ్రతాన్ని ఆచరిస్తారు. మాంసాహారం మానడం, క్షుద్ర అలవాట్లకు దూరంగా ఉండటం, సాధారణ జీవితం గడపడం. ఇది శరీరానికి కాదు, ఆత్మకు శుద్ధి. రోజూ ఉపాసన, జపం, సేవలో పాల్గొంటూ భగవత్ స్మరణతో సమయం గడుపుతారు. శబరిమల ఆలయం దగ్గర వావర్ దేవుని శ్రీవారి పుణ్యస్థలానికి సమీపంలో ఒక చిన్న మసీదులో భక్తులు సేవలు నిర్వహిస్తారు. వావర్ ఒక ముస్లిం యోధుడు, తన జీవితాన్ని అయ్యప్ప సేవలో అంకితం చేశాడు. ఈ ప్రత్యేక అనుబంధం హిందూ-ముస్లిం సమరసతను ప్రతిబింబిస్తుంది. ఆధ్యాత్మిక భవనాల్లో ఐక్యంతో నడిచే యాత్ర. మకర సంక్రాంతి పర్వదినం రాత్రి శబరిమల పర్వతంపై అద్భుతమైన మకరవిలక్కు వెలుగు కనిపిస్తుంది. లక్షలాది భక్తులు ఆ క్షణానికోసం మౌనంగా ఎదురుచూస్తారు. ఆ ప్రకాశం అయ్యప్పుని సాక్షాత్కారం. ఆకాశంలో వెలుగు, భక్తుల గుండెల్లో జ్వాల. అదే ఈ యాత్ర గమ్యం. ఆత్మకు శాంతి. కాలం మారింది, యుగాలు మారాయి. కాని అయ్యప్పుని భక్తి మాత్రం మారలేదు. నేటి కాలంలోనూ పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల భారతీయులు, అన్ని ధర్మాలవారు అయ్యప్పుని పిలుస్తున్నారు. వారు అడవుల్లో నడవకపోయినా ఆయన్ని హృదయంలో మోస్తున్నారు. ప్రతి స్వామి మాలలోనూ ఒక తపస్సు ఉంది. ప్రతి నినాదంలో స్వామియే శరణం అయ్యప్ప అనే శబ్దంలో ఒక పరమార్థం ఉంది. ఆయన ఆలయాల్లో మాత్రమే కాదు, ప్రతి హృదయంలో జీవిస్తున్నాడు. వ్యతిరేకతలకు అవకాశం ఇవ్వకుండా ఐక్యతను ఆలింగనం చేసే భక్తుల నమ్మకంలో జీవిస్తున్నాడు. ఆయన రూపం బాలుడిలా, యోధుడిలా, యోగీశ్వరుడిలా కనిపించొచ్చు. కాని ఆయన్ను చూసేది మన భక్తిలోనే. శబరిమల అంటే కేవలం పర్వతం కాదు, అది భక్తికి నిలయం. అయ్యప్పుడు దేవుడు మాత్రమే కాదు, మన క్షమ, ధైర్య, నియమాలకు ప్రతిరూపం. ఇలా అయ్యప్ప కథ ముగుస్తుంది. కాని భక్తిలో ఆ కథ ఎప్పటికీ కొనసాగుతుంది.